ఫ్రెండ్స్ ఎట్టకేలకు ఐఫోన్ కూడా కాల్ రికార్డింగ్ వచ్చేసింది. యాక్చువల్లీ మనకు బీటా యూజర్స్ ఎవరైతే ఉంటారో 18.1 ఎవరైతే అప్డేట్ చేసుకుంటారో వాళ్ళకైతే ఈ అప్డేట్ రావడం స్టార్ట్ అయిపోయింది. చాలా మంది ఏం చెప్పారంటే ఐఫోన్ 15 Pro Max వాటికి మాత్రమే వస్తుందని చెప్పారు. కాకపోతే నా దగ్గర ఐఫోన్ 15 ప్లస్ ఉంది, దీనిలో కూడా కాల్ రికార్డింగ్ వచ్చింది. ఆల్రెడీ ఇక్కడ నేను రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఒకవేళ మీరు బీటా ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వలేదంటే గూగుల్లో సెర్చ్ చేసినా వచ్చేస్తుంది. యాపిల్ బీటా ప్రోగ్రామ్ అని చెప్పేస్తే మీ యాపిల్ ఐడి అడుగుతుంది, దాన్ని ఇచ్చేసి మనం లాగిన్ అయితే మనకు రెగ్యులర్గా ఈ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో అలా వచ్చిన తర్వాత మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కాల్ రికార్డింగ్ అనే ఆప్షన్ సెట్ చేస్తే మీకు అక్కడ అది ఎనేబుల్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు దాన్ని డిసేబుల్ చేయాలంటే డిసేబుల్ కూడా చేసేసుకోవచ్చు. అలా దాన్ని ఎనేబుల్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకు పైన టాప్లో ఇక్కడ రికార్డింగ్ ఆప్షన్ వస్తుంది. సో దీన్ని మనం ప్రెస్ చేసిన తర్వాత డైరెక్ట్ రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆటోమేటిక్ రికార్డింగ్ అవ్వట్లేదు, మనం దాన్ని ప్రెస్ చేస్తేనే రికార్డ్ అవుద్ది. సో ఇక్కడ మనకు రెడ్ కలర్ ఆప్షన్ వస్తుంది, దీన్ని ప్రెస్ చేసిన వెంటనే అది స్టాప్ అయిపోద్ది. ఆ రికార్డింగ్ అయింది మనం ఎక్కడ వినొచ్చు అంటే డైరెక్ట్ నోట్స్ అని వస్తుంది. సో దాన్ని మనం ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకు రికార్డింగ్స్ అనేవి వినిపిస్తాయి. సో మరి మీకు ఈ యాపిల్ సంబంధించిన అప్డేట్ ఎలా అనిపించింది అని కింద కామెంట్ రాండి. థ్యాంక్ యూ.